వెల్కమ్ టు మై ఛానల్. 9th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం నాన్న. థర్డ్ చాప్టర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఇంట్రడక్షన్ కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాక ఎక్సైజ్లోకి వెళ్దాం నాన్న. నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం, రిమైనింగ్ ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి ఎంటర్ అయితే కనుక నిన్న ఎక్యులేట్స్ పోస్ట్లేట్స్ నేర్చుకున్నాం నాన్న. ఇందులో ఈక్వలెంట్ వర్షన్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఫిఫ్త్ పోస్ట్లేట్కి తెలుసుకుందాం నాన్న. ఈక్వలెంట్ versions of equations fifth postulate ఇందులో through a point on a given line exactly one parallel line may be drawn to the given line. parallel lines అంటే ఇలా ఉంటాయి నాన్న. ఇలా ఉన్న ప్యారలలే, ఇలా ఉన్నా కూడా ప్యారలలే నాన్న. through a point on a given line exactly one parallel line may be drawn to the given line. ఇలా ఒక లైన్ ఉంటే కనుక ఇంకో లైన్ని డ్రా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను నాన్న. అది ఎవరు చెప్పారు? జాన్ ప్లేఫెయిర్ అని ఆయన చెప్పారు. 1748 నుంచి 1819 వరకు ఉన్నారు నాన్న ఆయన. నెక్స్ట్ పాయింట్ నాన్న, ద సమ్ ఆఫ్ angles of any triangle is a constant and is equal to two right angles. Legendary అంట. The sum of angles of any triangle is a constant. Sum of any triangle is constant and is equal to the two right angles. Sum of అసలు రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత? 90. అంటే టూ రైట్ యాంగిల్స్ అంటే 90 into 2 ఎంత అవుతుంది? 92 are 180. అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ కాన్స్టెంట్గా ఉంటే ఎనీ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద రైట్ యాంగిల్. టూ రైట్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే దాని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 180 అవుతుందని చెప్పి చెప్తున్నాను నాన్న. నెక్స్ట్ పాయింట్, దే ఎగ్జిస్ట్ ఏ pair of lines everywhere equidistant from one another. There exists a pair of lines అంటే రెండు lines everywhere equidistant from one another. ఇదేంటమ్మా? పోసిడోమిస్ అని అంటారంట. నెక్స్ట్, if a straight line intersects any one of two parallel lines, then it will intersect the other. intersect అంటే ఏం లేదన్నా కలవడం. other also. ఇది procluse అంట. ఇదేంటమ్మా? procluse. నెక్స్ట్, the statements that were proved to be true are called propositions or theorems. ఏంటమ్మా? ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అది ట్రూ అని చెప్పారనుకో దాన్ని థీరమ్స్ అని చెప్పి చెప్తారమ్మా. నెక్స్ట్, ద స్టేట్మెంట్స్ neither
neither proved nor disproved, proved nor disproved are called conjectures. Are called conjectures అని చెప్పి కేటేస్తారంట. నెక్స్ట్ దేర్ ఆర్ నాన్ యూక్లిడియన్ జియోమెట్రీ కూడా ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు నాన్న. ఇప్పుడు మనం ఎక్సైజ్లోకి ఎంటర్ అయిపోదాం నాన్న. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దామమ్మా. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా అసలు ఏంటి టాపిక్ ఏంటి అనేది చూసాం. ఎక్సర్సైజ్ 3.1. ఎక్సర్సైజ్ 3.1లో ఏమున్నాయి చూద్దాం. ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ వన్ నాన్న, ఆన్సర్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ అంట. ఫస్ట్ వన్, హౌ మెనీ డైమెన్షన్స్ ఏ సాలిడ్ హ్యావ్. సాలిడ్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి అని అడుగుతున్నాను నాన్న. ఏ సాలిడ్ హ్యాస్ 3 dimensions. A solid has 3 dimensions, namely length, breadth and height or depth. ఏముంటాయమ్మా సాలిడ్కి? ఏ సాలిడ్ హ్యాస్ 3 dimensions. సాలిడ్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? 3. నేమ్ ఏంటి? లెంత్, బ్రెత్, హైట్ ఆర్ డెప్త్ అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ books are there? How many books are there in Euclid's Elements? Euclid's Elements మీద ఎన్ని బుక్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు నాన్న. There are 13 volumes. There are 13 volumes in Euclid's Elements. ఎన్ని? 13 వాల్యూమ్స్ ఉన్నాయి అంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ నాన్న. ఇందులోనే థర్డ్ వన్, రైట్ ద నెంబర్ ఆఫ్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ cube and the cuboid. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఫర్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అంటమ్మా. క్యూబ్కి ఎన్ని ఉంటాయి ఐడియా ఉందా? 6 ఫేసెస్ ఉంటాయి నాన్న. ఎన్ని? 6 ఫేసెస్. క్యూబాయిడ్కి కూడా 6 ఫేసెసే ఉంటాయి. ఓకేనా నాన్న. క్యూబ్కి క్యూబాయిడ్కి కూడా 6 ఫేసెసే ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద sum of interior angles of a triangle? ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఏంటో తెలుసమ్మా? ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ మనం డిస్కస్ చేసుకున్నాం నాన్న. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ ఎంత? 180 degrees అంటే 60. ఇలా ట్రయాంగిల్ ఉంటుందా నాన్న? ఇక్కడ 60 అంటే 360s కాబట్టి 180 degrees నాన్న. ఓకే. నెక్స్ట్ ఇందులోనే ఫిఫ్త్ వన్, రైట్ త్రీ undefined terms of geometry. undefined terms of geometry గురించి ఒక 3 ఏంటివి? పాయింట్, లైన్ అండ్ ప్లేన్ ఆర్ 3 undefined terms in geometry. మనం చదువుకుందాం కదా నాన్న. లాస్ట్ పాయింట్ గురించి, ప్లేన్ గురించి తెలుసుకుంటామని. పాయింట్, లైన్ అండ్ ప్లేన్ అనేవి 3 undefined terms in geometry. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ నాన్న, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నాను. ఆల్సో గివ్ రీజన్స్
ఫర్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్స్కి రీజన్స్ కూడా చెప్పమంటున్నాడమ్మా. ఇందులో ఫస్ట్ వన్ ఏ. ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ గివెన్ పాయింట్. ఫాల్స్ అమ్మ ఇది. ఎందుకు ఒక పాయింట్ మీద ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. రీజన్ ఏం చెప్పచ్చు? సిన్స్ ఇన్ఫైనైట్లీ many lines can pass through a given point. ఒక పాయింట్ మీద ఎన్ని లైన్స్ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే బి నాన్న. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వలే కదమ్మా, అంటే ట్రూ. నెక్స్ట్ సి. సర్కిల్స్ విత్ సేమ్ రేడి ఆర్ ఈక్వల్. సర్కిల్స్ విత్ సేమ్ రేడి ఆర్ ఈక్వల్ కదమ్మా, ఈక్వల్, ట్రూ. నెక్స్ట్ డి. ఏ ఫైనైట్ లైన్ can be extended on its both side endlessly to get a straight line. అంటే ఒక లైన్ తీసుకున్నాం, నాకు ఇలా పొడిగించచ్చా ఇటువైపు అని చెప్పి అడుగుతున్నాడు. ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ ఇచ్చిందన్న. ఫ్రమ్ ఫిగర్ ఏబి ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ. ఏసీ ఇంతే ఉంది, ఏబి ఇంత ఉంది కాబట్టి ఇది పెద్దది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్దదని చెప్పి చెప్తున్నాను నాన్న. ట్రూ. సో ట్రూ ఆర్ ఫాల్స్ కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ సెక్షన్లో థర్డ్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.